సైడ్ సైడ్లా వెనకాల సైడ్లు వెనకాల తగ్గించి పైన ఉంచాలి ఎక్కువ సైడ్ మొత్తం బాగుందిరా నేను పవన్ కళ్యాణ్ జీరో పెట్టకన్నా జీరోదా తక్కువ పైన కొంచెం చెప్తా అనుకున్నా కానీ అప్పుడు ఎక్కువ ఇది ఇస్తే మళ్ళీ ఇక్కడ అవుతాయి ఫ్రెండ్స్ వేసేవాళ్ళ తెలుసా ఇంట్లో ఇచ్చారు మన సార్లు ఇక అభివృద్ధి సెంటర్లోనే వేయించారు. ఫోన్ నెంబర్ పంపిస్తాను. రవే కదా రవి పంపిస్తాను. నా దగ్గర ఉంది నెంబర్. కనుక్కోండి అసలు కనుక్కుంటే నష్టం ఏముంది. అది మనకి కావాల్సింది. మనకి ఎక్కడ తక్కువ అయితే అక్కడ మంచిగా ఉండాలో తక్కువకు రావాలి. ఎవరైనా ఆలోచించి అదే నేను ఫోన్ నెంబర్ పంపిస్తాను అనుకో. మొన్ననే కట్టారు ట్రైన్ చేయించారు బాగా.
మీకు కూడా వాట్సాప్ ఉన్నట్టుంది కదా, కానీ మీరు ఎప్పుడు చూడరేమో. చూడండి. అంటే అప్పుడు క్రియేట్ చేసే మామూలుగా కానీ చిన్న ఫోనే. చిన్న ఫోనే కానీ మరి వాట్సాప్ చూపెడుతుంది సత్యనారాయణది. అంటే అప్పుడు ఒకసారి క్రియేట్ చేశాను నేనే. ఓకే, అవును క్రియేట్ చేస్తే వేరే ఫోన్లో కూడా చూసుకున్నా. వేరే ఫోన్లో మొత్తం కనపడుతుందా సార్? మీ ఫోటో కూడా కనపడుతుంది. వాడి కానీ మార్పులు వస్తే బాగుంది. మార్పులు వస్తే జాబ్ వస్తుంది. చాలా చదివించారు పిల్లలు. ఇంకొకరికి ఇద్దరికి వస్తే ఏదో ఒకటి వస్తే బాగుంటుంది. మూడోడికి వచ్చి అదృష్టం బాగుంది. ఇద్దరికి చిన్న జాబ్ వచ్చింది. నా పని ఇంకా ఏం నడవదండి. బాగా బీఈడీ చేసినవారు అవి నువ్వు? బిఎడ్ చేసాం సార్. ముగ్గురు మా ముగ్గురు ముందే అంతేగా ప్రైవేట్ చెప్పండి అదే గవర్నమెంట్ కొట్టాలి, ప్రైవేట్లో జాయిన్ అయ్యారు అనుకోండి. ఒకటే వస్తే గవర్నమెంట్ జాబ్, లేకపోతే కట్టించాలి. కరెక్ట్, మంచి మంచి ఆలోచన. అప్పుడు మా వాళ్ళు మాకు వచ్చింది, మా అన్నయ్యకి మొన్న కొద్దిగా మిస్ అయింది. అదే ఆలోచించేది వందలో ఒకళ్ళే. ఇప్పుడు నీకులాగా ఆలోచించి ఏదో ప్రైవేట్ జాబ్ లో జాయిన్ అవుతారు, ఇక అందులో ఇరుక్కపోతారు, గవర్నమెంట్ కొట్టరు. ఇక పర్లేదు ఇక అంతే. ఇంకా 100 మందిలో ఒకళ్ళే ఆలోచించేది. నేను చెప్తాను జాబ్ చేసుకుంటూ రాలేరండి. ఆ టెన్షన్స్, స్ట్రెస్, ప్రెజర్ మామూలు ఉండదు. మా అత్త కావాలి ఇట్లా చేస్తాను శ్రీవిద్యాలు సెలబ్రేట్ ఎగ్జామ్కి వెళ్తా ఉంటే భయపడుతుంది. అదే ఇస్తారేమో ఎగ్జామ్స్ టైం, వీళ్ళకి ఎగ్జామ్స్ టైము, పిల్లగానికి కూడా అదే టైం. అసలు సెలవు ఇవ్వరు, సెలవు అడగాలంటే భయం. అదే దారుణంగా ఉంటుంది పరిస్థితి. చెప్తాను కదా నేను. కూర్చోండి సార్. ఆ జీతం కూడా 12,000 అంతే. అంతే, జీతం కూడా సరిగ్గా ఇవ్వరు. జీతం పెరగదు, పని పెరుగుతుంది. పని పెరుగుతుంది, జీతం పెరగదు, ప్రెషర్. ఎంత కష్టపడ్డా ఏం చేసినా ఒక 15,000 కంటే ఎక్కువ 12,000. వేరే ఎగ్జామ్స్ ప్రిపేర్ కాలేము. మన సొంత పనులకు కూడా లీవ్ పెట్టుకోలేము. నమస్తే అండి. అయిపోయింది సార్. పరిచయం లేదండి. వీళ్ళిద్దరికి ఏదైనా ఒక జాబ్ వచ్చింది అనుకోండి. మీరు ఎప్పుడు అదే అంటూ ఉంటారు వాళ్ళు. ఎప్పుడు మీ కొడుకు గురించి ఆలోచిస్తారు. మీరైతే చదువుతున్నా ఇదే చెప్తా ఉంటాడు రవి. సెటిల్ కావాలి మా పిల్లలు, తల్లిదండ్రులకి మనాది ఉంటుంది.
ఇప్పుడున్న పరిస్థితి ఏమో జాబ్ తక్కువ, రాసేటోళ్ళు ఎక్కువ. అవును, కాంపిటీషన్ మామూలుగా లేదు కదా. మొన్న ఇంకొక పోస్ట్ ఉంటే మా క్యాచ్ ఒకటే ఉంది. ఒకప్పుడు బీసీఏ అందరికి వచ్చేది జాబ్స్. బీసీఏ మరి అసలు అందరు బీసీ ఇక్కడ వరకు చేసేయండి. ఇది ఇక్కడ వరకు అదే 2 పోస్టులు ఉంటే మా వాడికి మంచి సెటిల్ అయిపోయాడు. ఒక సెటిల్ అయిపోయినాడు. ఒకటే ఉంది అది. ఇద్దరు పోటీ పోస్ట్ ఉండట్లే అసలు. మళ్ళీ డిఎస్సీ అంటాడు కానీ మరి మళ్ళీ డిఎస్సీ వరకు మరి జనాలు పెరగదు. అదే ఏం జాబ్లో కానీ అసలు టీచర్ జాబ్లు మరీ ఎక్కువ అయిపోయింది, విపరీతమైన కాంపిటీషన్. అదే మళ్ళీ ఎస్జిటీలకు బాగానే ఉంది, డిఈడి చేసిన వాళ్ళకి. వాళ్ళకి అందరు కొడుతున్నాయి జాబ్స్. మనకి డిఈడి చేసిన వాళ్ళకి జాబ్స్ లేవు, పోస్టులు. మళ్ళీ ప్రత్యేకం చేద్దామంటే చేయబుద్ధి కాక వదిలేదు. మళ్ళీ ఏం చెప్తారని అదే కదా, మళ్ళీ అదేం చేస్తున్నాయి. మళ్ళీ అది ఇప్పుడు 3 సంవత్సరాలు అంటే ఇది 2 సంవత్సరాలు. ఆయన కొత్త రూల్ పెట్టాడంట. పై చదువు చదివినంత మళ్ళీ కింద దానికి రాకూడదని పెట్టారంట. ఎందుకు రాకూడదు? ఏమన్నా మన ఇష్టం అది. ఎవరు ఏదైనా చదువుకోవచ్చు. పై చదువులు చదివిన వాళ్ళు కింది పరీక్ష రాయకూడదు. అంటే కింద డిఈడికి సంబంధించిన ఎస్జిటి రాయకూడదు. అది ఉంది, డిఈడి చదవకూడదు అని ఎక్కడా లేదు. అంటుండే సారు అది అట్లా ఉండదు. ఎవరు ఏదైనా చదువుకోవచ్చు. దానికి ఏజ్ లిమిట్, చదువుకి ఏజ్ లిమిట్ ఉండదు. ఎవరైనా చదువుకోవచ్చు. రాటే చేద్దామండి. ఏ క్రాప్ కటింగ్ ఏంటి? స్టైలా మామూలా ఏంటి?